నమస్కారం అమ్మా. అద్భుతంగా సాగిపోతుందండి శంకర దిగ్విజయ యాత్రనే అనుకోవచ్చు. మీ మాటల ద్వారా అందరికీ శంకరాచార్యులు గారి నుంచి చాలా చక్కగా తెలియజేస్తున్నారు. వారి గురువుగారి దగ్గర నుంచి సన్యాసం స్వీకరించిన తరువాత ఎటువంటి లీలలు లేదంటే అద్భుతాలు చూపించారో వారు చేశారో ఇవన్నీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అసలు శంకరులు అంటేనే మనకి శరీరం ఒక్కసారి గగురు పొడుస్తుంది. ఆ రూపాన్ని, ఆ చిత్రపటంలో ఉండే రూపము, నలుగురు శిష్యులతో ఉండే ఆ స్వామిని అట్లా చూస్తూ ఉంటే ఎంత చూస్తున్నా ఇంకా తేర్పారి చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. అంత వైభవంగా మన వైదిక ధర్మం అంతా ఉట్టిపడేలాగా ఉంటుంది ఆ స్వామివారి యొక్క మూర్తి. శంకరాచార్యులు వారు గురువుగారి దగ్గరికి వెళ్ళారు, నర్మదా నదిని బంధించారు, ఈయన సన్యాసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక నువ్వు కాశీకి ప్రయాణంగా అని చెప్పారు. కాశీకి ప్రయాణంగా అని పంపిస్తూ ఓ మాట చెప్పారు. నాయన, పూర్వం బదరికాశ్రమంలో సత్రయాగం చేశారు. ఆ బదరికాశ్రమంలో సత్రయాగం జరిగేటప్పుడు నేను కూడా, అంటే శంకరాచార్యులు వారి గురువు గారైనటువంటి గోవిందపాదుల వారు కూడా ఆ సత్రయాగానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి సాక్షాత్తు వేదవ్యాసుల వారు వచ్చారట. వచ్చి కాస్త మధ్యలో సమయం ఉన్నప్పుడు పురాణాదులు చెప్తూ ఉన్నారు. ఈ పురాణాలన్నీ చెప్పేటప్పుడు నేను స్వామివారిని అడిగాను, అయ్యా మీరు బ్రహ్మాండంగా వేదాలని విభజించారు, చక్కగా అవసరమైనటువంటి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ మాకు అందించారు, మాకు అద్భుతంగా పురాణాలు అన్నిటినీ కూడా అందించారు, ఇలా మీరు రకరకాలైనటువంటి సాహిత్యాన్ని మొత్తాన్ని మాకు అందించారు. కానీ ఒక్క చిన్న ఇది స్వామివారు, మీరు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు సామాన్యులైనటువంటి మానవ మాతృలకు అర్థం కావట్లేదు, దీని భాష్యం కూడా మీరే చెప్పాలి అని నేను వారిని అడగడం జరిగింది. అడిగినప్పుడు వేదవ్యాసుల వారు, నా అంతటి వాడు భవిష్యత్తులో నీకు శిష్యుడిగా వస్తాడయ్యా, ఆ వచ్చినటువంటి శిష్యుడు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తారు అని చెప్పారు. చెప్పేటప్పటికీ ఇది నర్మదా ప్రాంతం, ఓంకారం అమలేశ్వరం అని చెప్తాం. అమలేశ్వరం అంటే మలము అనేటటువంటిది మొత్తం పోయి ఏ మలము లేకుండా ఉంటుంది. ముందు బ్రహ్మసూత్రాలు రాయాలి అనే సంకల్పం వచ్చిన వాడికి మలం అంతా పోవాలి కాబట్టి నర్మదలో ఆయనకి సన్యాసాశ్రమ స్వీకారం అనేది ఇచ్చారు. బాగుంది. ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన నాకు ఒకటి చెప్పారయ్యా, నీ దగ్గరకు వచ్చేటువంటి శిష్యుడు నాతోటి సమానుడు అని చెప్పారు, మరి నేను ఎలా గుర్తుపట్టాలండి అంటే, ఎవరు పొంగుతున్నటువంటి నర్మనదిని, మొత్తం నదిని అన్ని వేల మంది చూస్తూ ఉండగా ఒక్క కమండలంలోకి బంధించగలడో, నర్మదా నదిని మొత్తాన్ని కమండలంలోకి పట్టగలడో అతను మాత్రమే నీకు శిష్యుడు, నా అంతటి శిష్యుడు అవుతాడు. అతన్ని ఆజ్ఞాపించి కాశీకి పంపించి అక్కడ బ్రహ్మసూత్ర భాష్యాలు రాయమను అని చెప్పారు. కాబట్టి ఈ మాహాత్మ్యాన్ని ఏదైతే వ్యాసుల వారు చెప్పారో అది నా కంటికి కట్టినట్టుగా, నా కంటి ముందు కనిపించేట్టుగా నువ్వు చేశావు. కాబట్టి ఇక మీదట నువ్వు ఇక్కడి నుంచి బ్రహ్మచర్యాశ్రమం నుంచి తురీయాశ్రమానికి వెళ్ళావు. ఈ తురీయాశ్రమంలో నీకు మలము అనేటటువంటిది కూడా పూర్వజన్మ మలాలన్నీ సన్యాసాశ్రమం తీసుకోవడంతో అయిపోయింది. నీ లోపల ఓంకారం ప్రక్షిప్తమైంది, నువ్వు అమలేశ్వర స్వరూపుడివయ్యావు. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, విశ్వం మొత్తానికి మూలమైనటువంటి విశ్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, విశ్వమంతా నిండి ఉన్నటువంటి చైతన్య శక్తి, ఇక్కడ అమలేశ్వరుడు కదా మలం పోయింది, ఇప్పుడు విశ్వమంతా నిండి ఉన్నవాడు పరమేశ్వరుడు అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళు, ఆ కాశీకి వెళ్ళి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రాయి, నువ్వే సమర్థుడివి, నాకు వ్యాసుల వారు చెప్పారు అని చెప్పారు. చెప్పేటప్పటికీ శంకరాచార్యులు వారు గురువుగారి మాటని ఎప్పుడూ ఆయన తృణీకరించటం కానీ ఎదురు సమాధానం చెప్పడం కానీ చేసేవారు కాదు. వెంటనే గురువుగారి దగ్గర నుంచి దానికి అవసరమైనటువంటి ఇది తీసుకొని మెల్లిగా ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటికి ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారు? 2000 కిలోమీటర్లు కాలడి నుంచి నడుచుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చారు. ఎంత వయస్సు? 8 సంవత్సరాలు దాటినటువంటి పిల్లవాడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికి చెప్పకుండా తాను మానసిక సన్యాసిని అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇది సామాన్యుల వల్ల అయ్యే పనేనా? కాదండి, దుర్లభం కదా. 8 ఏళ్ల పిల్లవాడికి ఎంత జ్ఞానం ఉంటుంది? అలాంటిది శంకర్లు వెళ్ళటం ఏమిటి, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం ఏంటి, స్వామివారి దగ్గర సన్యాసం తీసుకోవడం ఏంటి, నదిని మొత్తాన్ని కమండలంలో బంధించడం ఏమిటి, వేల మంది చూస్తుండగా. ఇది వైదిక సంప్రదాయం.
వైదిక ఋషులు, వైదిక సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇది. అలా ఆయన వెంటనే ఆ కమండలాన్ని తీసుకుని ఇక బయలుదేరారు. మొత్తం పుస్తకాలు అన్నిటిని తీసుకొని దండముతోటి సహా శంకర భగవత్పాదాచార్యుల వారు విశ్వేశ్వరుడి వైపుకి ప్రయాణమయ్యారు. నడుచుకుంటూ విశ్వేశ్వరుడి వైపు వెళ్ళారు. ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు ఆ నర్మదా నదిని కమండలంలో బంధించారు కదండి, మరి తరువాత కమండంను ఉంచారా లేదంటే వదిలేశారా? లేదుగా, మొన్న చెప్పానుగా నేను, నర్మదా నదిని ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ ఆ నర్మదని శాసించలా. మామూలు వాడైతే ఏ నర్మదా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అలా శాసించలేదు స్వామివారు. వదిలిపెట్టి నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం, నీ పాద పంకజాలకు నేను నమస్కరిస్తున్నానమ్మా అని చెప్పి నర్మదా నదిని మొత్తాన్ని వదిలిపెట్టారు. ఇలా చేసినవాడు అగస్త్యుడు కావేరిని పట్టుకున్నాడు. శంకర భగవత్పాదాచార్యుల వారు నర్మదని పట్టుకున్నారు. జలస్వరూపుడిగా ఆ పరమేశ్వరుడికి పేరు. ఆ జలాల యందు పూర్ణమైనటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఆదిశంకరులు. కాబట్టి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మెల్లిగా కాశీ వైపు ఆయన యొక్క ప్రయాణం మొదలుపెట్టారు. మొదలు పెడుతూ గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని ఆ గంగకి 100 యోజనాల దూరంలో ఉండైనా సరే గంగా 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 అనేటటువంటి వాడికి విష్ణులోకం వచ్చి తీరుతుంది. దీంట్లో అనుమానం లేదు. గంగాంభో నాత్ర సంశయ. అసలు స్వర్గారోహణ సోపానం. గంగ అంటే ఏమిటయ్యా అంటే, గంగ నీకు ఏష ద్రవరూపేణ, నీళ్ల రూపంలో ఉండేటటువంటి నిచ్చెన. ఇది నీళ్లు కాదు, నిచ్చెన. ఎక్కడికి నిచ్చెనండి అని అడిగారు. స్వర్గారోహణ సోపాన, స్వర్గానికి వెళ్ళటానికి నిచ్చెన ద్రవం రూపంలో ఇక్కడ ఉందయ్యా, దీంట్లో స్నానం చేసినటువంటి వాడికి అది లభిస్తుంది అని గంగ యొక్క మాహాత్మ్యాన్ని చాలా అద్భుతంగా అక్కడ బోధ చేస్తారు. కాబట్టి ఆ గంగ గురించి చాలా విశేషంగా రాగానే ఆ గంగ మీద అష్టోత్తర శతనామావళి, గంగ మీద అష్టోత్తరం రాస్తారు. గంగా అష్టోత్తరం ఎంత వైభవంగా ఉంటుందో. ఆ గంగా తరంగ రమణీయ భుజంగం ఎట్లాంటిదయ్యా అంటే చాలా తరంగాలతోటి రమణీయంగా ఉంటుందట ఆ గంగ. ఆ గంగని వర్ణించాలంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే నర్మద నుంచి అట్లా వెళ్తూ వెళ్తూ ప్రయాగని చూసుకుంటూ ప్రయాగ మీదుగా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తూ గయా ప్రయాగలన్నీ పూర్తి చేసుకొని కాశీకి వెళ్ళారు శంకరాచార్యులు వారు. ఆ ప్రయాణం అంతా చేసి ఆ గంగ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పినప్పుడు అక్కడ ఆయనకి రకరకాలైనటువంటి శిష్యులు లభించారు. ఎవరయ్యా వాళ్ళు అంటే దేవాంశజులు, చిత్సుఖుడు అనేటటువంటి ఆయన, ఆనందగిరి అనేటటువంటి ఆయన, ఇలా శంకరుల దగ్గరికి వచ్చి శంకరుడు అనేటటువంటి వటవృక్షాన్ని ఆశ్రయించి ధన్యులయ్యారు వీళ్ళందరూ. మొట్టమొదట శంకరాచార్యుల వారికి శిష్యులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అందులో సనందుడు అనేటటువంటి వాడు కూడా ఓ శిష్యుడిగా వచ్చాడు. ఆ సనందుడు అదైతే చిత్సుఖుడు అనేవాడు కేరళలో చిన్నప్పుడు ఆయనతో పాటు కలిసి చదువుకున్నటువంటి విద్యార్థి. ఆ విద్యార్థి సనందనుడిని కూడా వెంటనే గుర్తుపట్టారు. అలా శిష్యులందరినీ తయారు చేసుకున్నారు. ఈ శిష్యులందరినీ సంసిద్ధం చేసుకొని అక్కడ గురువు గారి స్మరణ చేశారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్యమహం. అన్ని వేదాంతాలు మనకు కనిపిస్తున్నాయి. సర్వ వేదాంతాలు, సిద్ధాంతాలన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఆయన కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేస్తున్నావు అంటే నీకు భాష అర్థమవుతుంది, భాష చదవగలవు, భాష బయటికి చెప్పగలవు. నేను ప్రశ్నను అర్థం చేసుకోగలుగుతున్నాను అంటే నాకు భాష వచ్చు, నేను తిరిగి నీకు చెప్తున్నాను. కానీ నీకు భాష రావడానికి కారణమైన మీ అమ్మగారు ఇక్కడ లేరు, మీ నాన్నగారు ఇక్కడ లేరు, మీ గురువులు ఇక్కడ లేరు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం, నీ ప్రశ్నలన్నీ గోచరం అవుతున్నాయి. నేను చెప్పే సమాధానాలకి కారణమైనటువంటి నా తల్లిదండ్రులు లేరు, నా గురువులు లేరు, నేను చూసిన పుస్తకాలు అవేవి ఇక్కడ లేవు, కానీ అవన్నీ గోచరం అవుతున్నాయి. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. గురువు ఎప్పుడు అగోచరంగా ఉంటాడు, కానీ మనలోనే ఉంటాడు, మనతోటే ఉంటాడు, మన నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అలాంటి సద్గురుం గోవిందం అయినటువంటి ఆ సద్గురు ఎవరైతే ఉన్నారో ఆ గోవిందుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఆయన నమస్కారం చేసుకొని శిష్యులతోటి ఆరంభం చేసి ఇక నుంచి కాశీలో జరిగేటటువంటి లీలలు వైభవాలు అన్నీ కూడా మనం చూడబోతున్నాం. కాశీ చాలా విశేషంగా ఉంటుంది. కాశీ శంకరాచార్యుల వారు కాశీ మీద ఒక అద్భుతమైన పంచకం చెప్పారు. అది వచ్చే భాగంలో చెప్పుకుందాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.